శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే బభురోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీదేవి ప్రార్థన. అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే అనలే సాగరే ప్రాంతరే రాజగేహే త్వమేకా గతిర్దేవీ నిస్తారనౌకా నమస్తే జగత్తారిణీ త్రాహీ దుర్గే అపారే మహాదుస్తరే అత్యంత ఘోరే విపస్సాగరే మధ్యతాం దేహభాజాం త్వమేకా గతిర్దేవీ నిస్తారహేతుర్నమస్తే జగత్తారిణీ త్రాహీ దుర్గే నమశ్చండికే చండదుర్దండలీలాసముత్కంఠితా ఖండితా శేషశత్రో త్వమేకా గతిర్దేవీ నిస్తారబీజం నమస్తే జగత్తారిణీ త్రాహీ దుర్గే త్వమేవ వాగభావాధృత సత్యవాదిర్న జాత జితక్రోధన క్రోధనిష్ఠా ఇడా పింగళా త్వం సుషంనా చ నాడీ నమస్తే జగత్తారిణీ త్రాహీ దుర్గే నమో దేవీ దుర్గే శివే భీమనాదే సరస్వత్య వృందత్వమోఘస్వరూపే విభూతి శచీ కాళరాత్రి సతీత్వం నమస్తే జగత్తారిణీ త్రాహీ దుర్గే. ప్రియా భగవద్బంధువులారా, శ్రీమద్దేవి భాగవతమందు ప్రథమ స్కందమునందు 6 అధ్యాయములు తెలిపి ఉన్నాము. మరల 7వ అధ్యాయమును ప్రారంభించుచున్నాము. బ్రహ్మ పలికెను, దేవి నిశ్చితముగా ఈ జగత్తునకు నీవు కారణస్వరూపమని నెరుగుదును. సకల వేదములు దీని ప్రమాణీకరించుచున్నవి. చరాచర జగత్తును మేల్కొల్పేది పరమ పురుషుడు భగవంతుడు విష్ణువు. నేడు గాఢ నిద్రలో మునిగి ఉండుటకు కారణమిదియే. మాతా, నీవు సమస్త ప్రాణుల అంతఃకరణములందు నివసించెదవు. భవాని, నీవు సగుణ రూపమును ధరించి నీ లీలలను ప్రకటించదవు. నీ ఈ కార్యకౌశలమును ఎవ్వరును ఎరుగరు. మునిగణములు సంధ్య ఎన్న పేరుతో నీ గణములను కల్పన చేసి ప్రాతకాలమున, సాయంకాలమున, మధ్యాహ్నమున 3 సమయములలో నిశ్చితముగా నీ ధ్యానమునందే లగ్నమగుదురు. తల్లి, ప్రాణులకు సత్ అసత్తుల జ్ఞానమును కలిగించు బుద్ధివి నీవే. దేవి, దేవతలు నిరంతరము అనుభవించెడి ఆ సుఖ సంపదలు మీ రూపమే. అఖిల జగత్తునందు కీర్తి, ధృతి, కాంతి, మతి, రతి, శ్రద్ధ రూపములలో మీరే విలసిల్లుచున్నారు. అఖిల జగత్తుకు తల్లివి నీవే. నేను దుఃఖితుడనయ్యి ఇందుకు గల ప్రమాణమును అన్వేషించు ప్రయత్నమున ఉంటిని. ఇంతలో విష్ణు భగవానుడు మీ ఆధీనుడై నిదురించుచుండెను. ఇట్టి ప్రత్యక్ష ప్రమాణము నాకు లభించెను. ఇంతకంటే గొప్పనైన వేల కొలది ప్రమాణముల అవసరమిప్పుడెందుకు? దేవి, వేదజ్ఞులైన పురుషులు కూడా నిన్ను తెలుసుకొనలేరు. వేదములు కూడా మీ అభిప్రాయమును సంపూర్ణముగా గుర్తింపలేవు. ఎందుకనగా వేదములు కూడా మీ నుండి ఉద్భవించినది కదా. ఎందుకంటే వేదములు కూడా మీ నుండి ఉద్భవించినవే కదా. అట్టి ఎడ అవి మీ రహస్యములను
ఎట్లు తెలియగలవు? మీ వలన ఉత్పన్నమైన ఈ సమస్త జగత్తే ఇందులకు ప్రత్యక్ష ప్రమాణము. దేవి, యజ్ఞములో హవనము చేయు సమయమున వేదజ్ఞులైన పురుషులు మీ యొక్క స్వాహ నామమును ఉచ్చరించుతురు. స్వాహ నామమును ఉచ్చరింతురు. వారు స్వాహ అని పలుకనిచో దేవతలు యజ్ఞ భాగము గ్రహించలేరు. ఇందువలన దేవతలకు వృత్తి నొసంగునది కూడా మీరే అని రుజువగుచున్నది. ఇంతకు ముందు కూడా మీరు నన్ను రక్షించితిరి. అటులనే ఇప్పుడు కూడా శత్రువగు కైటబుని బారి నుండి నన్ను రక్షింపుము. వరములసొగుదేవి, మధుకైటబులు అత్యంత భయంకరులు. వారిని చూసి భయముతో మీ శరణుజొచ్చితిని. మహానుభావులారా, ఈ సమయమున విష్ణు భగవానుడు నా దుఃఖము తెలియలేదని అర్థమవుతోంది. ఈ సమయమున విష్ణు భగవానుడు నా దుఃఖము తెలియలేదని అర్థమైనది. ఆయన మీ మాయతో చైతన్య రహితుడయి జడుని వలె పడియున్నాడు. ఇట్టి స్థితిలో భగవంతుడగు విష్ణువు మీద మీ ప్రభావమును ఉపసంహరించుము. లేనిచో దాన వరాజులగు మధుకైటబులను స్వయముగా సంహరింపుము. ఈ రెండిటిలో మీకిష్టమైన దానిని చేయుము. భగవతి లక్ష్మి కూడా మీ ఆధీనములో నున్నది కనుక ఆమె కూడా తన పతిదేవులైన శ్రీహరిని మేల్కొల్పలేదు. ఆమెకు కూడా నీ ప్రభావమున ఆకస్మికముగా నిదుర వచ్చినట్లు తెలిసినది. దాని వలన ఆమె పర వసురాలైనట్లు నిదురించుచున్నది. మేల్కొనుటయే లేదు. దేవి, నీవు సమస్త జగత్తుకు తల్లివి. అందరి కోరికలను తీర్చు స్వభావము కలదానివి. ఇతర దేవతోపాసన వదిలిపెట్టి నీ పరాయణులై నీ చరణ కమలములయందు ఉత్తమ భక్తిని కలిగి ఉండువారు భాగ్యశాలురు. ఈ భూమియందు ధన్యులు. అమ్మా భగవతి, బుద్ధి, కాంతి, కీర్తి మొదలగు మంగళమయమైన వృత్తులు నీ గుణములు. నీవు దివ్య స్వరూపినివి. నిద్రయను నీ శక్తి కధీనుడై విష్ణువు బందీయై అసమర్థుని వలె నున్నాడు. నీవే భగవతి శక్తివి. సకల జగత్తునందు నీ ప్రభావమే వ్యాపించియున్నది. చరాచర జగత్తు మీ నుండియే ఉత్పన్నమైనది. నటుడు తాను నిర్మించుకొనిన ఇంద్రజాల సుఖమును తానే అనుభవించనున్నాడా అనునట్లు నీ చేత సృష్టింపబడిన ఈ జగత్ ప్రపంచమునందు నీవు క్రీడించుచున్నావు. తల్లి, నీవే యుగారంభమున విష్ణుదేవునకు జగత్తును పరిపాలించు ఉత్తమ శక్తిని ప్రసాదించితివి. ఆ స్వామి సమస్త ప్రపంచమును రక్షించుటయందు సఫలుడయ్యను కానీ
పరాధీనుని వలె ఇప్పుడు పడి ఉన్నాడు. పరాధీనుడి వలె ఇప్పుడు పడి ఉన్నాడు. నీవు నీ ఇష్టము వచ్చినట్లే చేయుదువని నిశ్చితమైనది. భగవతి, నన్ను ఉత్పన్నము చేసి నా స్థితిని స్థిరముగా ఉంచదలచినచో మౌన భావమును వీడి నన్ను కృపతో చూడుము. ఈ దానవులు మృత్యురూపులు, వీరిని నీవెందుకు సృష్టించితివి? లేక నన్ను అపహసింపజేయు కోరికతో వీరిని ప్రకటించితివా? భవానీ, నేను నీ అద్భుత లీలను తెలుసుకొంటిని. సకల సంసారమును సృష్టించు నీవు స్వేచ్ఛగా ఆనందము అనుభవించుచుందువు. తదుపరి చరాచర జగత్తును నీయందే లీనము చేసుకొందువు. నీవు నన్ను జగత్తునకు సృష్టికర్తను చేసితివి. ఒకవేళ నేను దైత్యుల చేత చంపబడినచో నాకు గొప్ప అపకీర్తి కలుగును గదా. సూతుడు పలికెను. బ్రహ్మదేవుడు భగవతినిట్లు స్తుతింపగా తామసియగు బ్రహ్మదేవుడు భగవతిని ఇట్లు స్తుతించగా తామసియగు ఆ నిద్రాదేవి భగవంతుడగు విష్ణువు శ్రీ విగ్రహము నుండి బయటకు వచ్చి ప్రక్కన నిలుచుండెను. ఇప్పుడు అమిత పరాక్రమశాలియును భగవంతుడగు శ్రీహరి యొక్క సమస్త అంగముల నుండి నిద్రాదేవి ఆధిపత్యము తొలగిపోయెను. మధుకైటబుల సంహారము కొరకే భగవతి యోగనిద్ర అతనిని అట్లు అనుగ్రహించెను. విష్ణు భగవానుడు తన శరీరమును కదలించుచుండగా బ్రహ్మదేవుడు ఆ స్వామిని దర్శించి ఆనందపరవశుడయ్యను. వెంటనే ఆయన శ్రీహరికి ప్రదక్షిణ చేయుట ప్రారంభించెను. ఋషులు అడిగిరి. భాగ్యశాలి వగు సూత మహర్షి, ఈ కథా ప్రసంగమును విని మాకు మిగుల ఆశ్చర్యము కలుగుతున్నది. బ్రహ్మ విష్ణు శంకరులు ముగ్గురే సనాతన దేవతలని వేదములు, శాస్త్రములు, పురాణములు, విద్వజనములు నిర్ణయించిరి. ఈ బ్రహ్మాండమునందు వీరిని మించిన ఇంకొక దేవత లేనే లేదు. బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించును. విష్ణుదేవుడు తన ఆధీనములోనున్న ఆ జగత్తును సంరక్షించును. ప్రళయకాలమున శంకరుడు దానిని సంహరించును. ఈ ముగ్గురే ఈ జగత్ ప్రపంచమునకు కారణము. వీరు వాస్తవమునకు ఒకరే కానీ కార్యవతులై సత్వ రజ స్థమాది గుణములను స్వీకరించి బ్రహ్మ విష్ణు శంకరుడు పేర్లతో ప్రసిద్ధి చెందెదరు. ఈ ముగ్గురిలో పరమ పురుషుడు భగవానుడగు విష్ణువే శ్రేష్ఠుడు. ఆయన జగత్తునకు స్వామి, ఆదిదేవుడని చెప్పబడును. ఆ స్వామియందు సమస్తమును నిర్వహించుటకు యోగ్యత కలదు. ఇతర దేవతలెవ్వరూ కూడా సాటి రాని తేజస్శాలియగు శ్రీ విష్ణువునకు సమానమైన శక్తివంతులు కారు. అట్టి సర్వ సమర్థుడు పరమ ప్రభువు భగవానుడగు శ్రీ విష్ణువు యోగమాయ ధీనుడై ఎట్లు నిద్రించెను. మహానుభావ, మాకు ఈ గొప్ప సందేహము కలుగుచున్నది. ఈ మంగళమయ ప్రసంగమును దయచేసి వినిపింపుడు. సువ్రత, పరమ ప్రభువగు
విష్ణుమూర్తి మీద అధికారము గల ఆ శక్తి ఎవరు? ఇంతకు మునుపు ఆ దేవిని గురించి మీరు చర్చించితిరి గదా. ఆమె ఎచట నుండి సృష్టింపబడినది? ఆమెకు ఇంత పరాక్రమెట్లు సమకూరినది? దీనినంతయు కృపతో తెలుపము. సమస్తమునకు ప్రభువు, జగద్గురువు, సర్వోత్తమ మగు ఆత్మ పరమానంద స్వరూపుడు, సదానందమయ విగ్రహుండు, సమస్తమునకు సృష్టికర్త, సకలమును సంరక్షించువాడు, రజోగుణరహితుడు, సర్వత్రా విహరించువాడు, పరమ పవిత్రుడు, పరాత్పరుడు, సకల గుణ సంపన్నుడు, భగవంతుడుకు శ్రీ విష్ణువు వివసుడై నిదురించుచు నిద్రతో అచేతనుడెట్లయ్యను. మీరు అనుపమ జ్ఞాన సంపన్నులు. మాకు కలిగిన ఈ గొప్ప సందేహమును మీ జ్ఞాన ఖడ్గముతో ఖండించుడు. సూతుడు పలికెను, మునీంద్రా, ఈ సందేహమును తీర్చుటకు ఈ చరాచర త్రిలోకములందు ఎవ్వరునూ లేరు. బ్రహ్మపుత్రుడగు నారద, కపిలాది దివ్య పురుషులు కూడా దీనికి సమాధాన మొసగుటకు నిరుపాయులైరి. మహానుభావులారా, ఈ ప్రశ్న మిగుల గహనమైనది, విచారించదగినది. ఈ విషయమును గూర్చి నేనేమి చెప్పగలను? ఈ సువిశాల చరాచర జగత్తును ఉత్పన్నము చేయుటకు కారణమైన వాడగు విష్ణుదేవుడే వేదముల యందు సర్వాంతర్యామి అని, సమస్తమును రక్షించువాడని తెలుపబడినది. అందువలన వైదిక సిద్ధాంతము అంగీకరించు వారందరును పరమ ప్రభువు భగవంతుడగు నారాయణుని చరణములకు ప్రణమిల్లి ఆ స్వామిని ఉపాసించెదరు. అటులనే కొందరు శంకరుని ఉపాసింతురు. మహాదేవుడు, శంకరుడు, శశిశేఖరుడు, త్రినేత్రుడు, పంచభక్తుడు, శూలపాణి, వృషభధ్వజుడు, త్రయంబకుడు, కపర్ధి, గౌరీదేహ అర్థధారి మొదలగు నామములతో భగవంతుడగు శివుడు వేదములలో ప్రసిద్ధుడు. ఆ స్వామి సదా కైలాస పర్వతమున నుండును. ఆ ప్రభునందు సమస్త శక్తులు నిహితమైయున్నవి. భూతగణములతో ఆ స్వామి పరివేష్టించియుండును. దక్షుని యజ్ఞమును ధ్వంసమునరించెను. మహానుభావులారా, ఈ విధముగా వేదజ్ఞులగు పురుషులు ప్రతిదినము ప్రాత, సాయం, మధ్యాహ్న కాలములందు రకరకములైన స్తోత్ర పాఠములతో ఈ ప్రభువు ద్వారా మరో సూర్యోపాసన చేయుదురు. సూర్యోపాసనయే ఉత్తమమైనదని సకల వేదములు అంగీకరించును. ఆ మహానుభావుని పేరు పరమాత్ముడు. వేదములలో అన్ని చోట్ల అగ్ని ఉపాసింపబడునని చెప్పబడినది. వేరే కాక ఇంద్ర వరుణులను కూడా పూజ్యులనుగా భావించెదరు. గంగ ఒకటే అయినప్పటికీ
వివిధ రూపములో ప్రవహించుచుండును. అట్లే భగవంతుడకు విష్ణు ఒక్కడే సకల దేవతల రూపములలో విరాజమానుడైయుండునని మహర్షులు తెలుపుదురు. విరాజమానుడై యుండునని మహర్షులు తెలుపుదురు. ఓం నమ శివాయ చ నమ శివాయ. జై భవాని, జై జై భవాని, జై భవాని, జై జై భవాని, జై భవాని, జై 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 భవాని. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చనియమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల నుండడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు. శ్రీమద్దేవి భాగవతం ప్రథమ స్కందమునందు 7వ అధ్యాయము పూర్తి. తదుపరి 8వ అధ్యాయము ప్రారంభించబడను. ఓం శాంతి శాంతి శాంతి.